మత అసహనంపై రచయితలు కళాకారులు అవార్డులు తిరిగి ఇచ్చేస్తుండడంపై విశాఖలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా నెగోషియేషన్ బిల్లు లేదా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిల్లు చేయాలంటే మనం చూస్తున్నాం. కానీ ప్రతిపక్షం వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఫ్రీగా ఉంది ఖాళీగా ఉన్నామని చెప్పి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించేసి వాళ్ళు ఇప్పుడు దేశంలో అసహనం పెరిగిపోయిందని అసహనం ఎక్కడ పెరిగిందో పార్లమెంట్ జరిగేటప్పుడు చూస్తే అర్థం. అసహనం పెరిగింది. నన్ను మన ఆయన కరణ్ కాపర్ అనే పెద్ద బుద్ధిజీవి నన్ను చేస్తుంది. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు రావాలి. ఆయన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, మిస్టర్ నాయుడు, డూ అగ్రీ దట్ దేర్ ఇస్ ఎ గ్రోయింగ్ ఇంటాలరెన్స్ ఇన్ ది సొసైటీ ఇన్ ది రీసెంట్ డేస్ అని. ఐ సెడ్ yes. నిస్సంగా మహాసభ్యుడు చాలా పెద్ద హెడ్లైన్ దొరికింది ఇవాళ. మంత్రి ఒప్పుకుంటారు గ్రోయింగ్ ఇంటాలరెన్స్. ఐ సెడ్ yes, there is a growing intolerance among some people not to accept the mandate of the people. ప్రజల తీర్పుని, ప్రజల యొక్క జనాదేశాన్ని అంగీకరించే సహనం కోల్పోయారు కొంతమంది. ప్రజలు తీర్పు ఇచ్చారు, అయ్యా మోడీ నువ్వు పరిపాలించు 5 ఏళ్ళు, నీకు నువ్వు మెజార్టీ ఇస్తున్నావు, 30 ఏళ్ళ తర్వాత అంత మెజార్టీ ఇచ్చారు. కానీ ఆయన మొదటి రోజు నుంచే ప్రధానమంత్రి మోడీ హాయ్ హాయ్ పార్లమెంట్ స్పీకర్ అంతా పక్షపాతంతో స్పీకర్ పైన, పిఎం పైన, స్పీకర్ పైన పార్లమెంట్ నడవకుండా చేసి అసహనం చూపించేవాళ్ళు. నేను నిన్న అందుకే ఒక చిన్న సొరకాయ ఇచ్చాను. ఏమనంటే వీళ్ళంతా వెళ్ళి అడిగింది తప్పులేదు, రాష్ట్రపతిని పోవాలి, కోపం రాష్ట్రపతి దేశానికి అధ్యక్షుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉంటే కాంగ్రెస్ మిత్రుడు కనబడితే ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన చెప్పాను, రాంగ్ అడ్రస్ పోతున్నారు ఆయన. రాష్ట్రపతి భవన్ అక్కడే కదా అన్నారు. రాష్ట్రపతి భవన్ అక్కడే ఉండదా, మీరు రాష్ట్రపతి భవన్ కాదు రాజ్భవన్కి పోవాలా? ఎందుకంటే కల్పూర్కి సంఘటన జరిగింది కర్ణాటకలో. కర్ణాటక ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలా? మీ వాడే తీసుకోవడాలా? పోయి గవర్నర్కి చెప్పండి. అలాగే ఈ యొక్క దబోర్కర్ సంఘటన జరిగింది, నీచమైన సంఘటన చెప్పారు. సంఘటన జరిగింది మహారాష్ట్రలో. అక్కడ మహారాష్ట్ర గవర్నర్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలా? మీ ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు వడ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాద్రి పరమ హేయమైన సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో. అక్కడ మీ మిత్రపక్షమే అధికారంలో ఉంది. ఆ అడ్రస్కు పోకుండా ఈ అడ్రస్కి ఇచ్చారని నాయుడు గారు మీరు ఇట్లా మారుతూ ఉంటారు సార్. నేను ఇట్లా మాట్లాడిందే మీరు అడిగేస్తుంటారు కాబట్టి నేను మాట్లాడతాను, అంతేగాని మీరు చేయకపోతే ఎందుకు మాట్లాడా అని చెప్తాను. ఈ చూస్తే మనం అసలు అయితే దీనివల్ల ఏంటి అంటే మోడీ గారికి ఏం కాదు, కానీ దేశాన్ని నష్టపోతాం. ఇవాళ మీరు అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ అక్కడ కానీ ఒకసారి పరిశీలిస్తే న్యూయార్క్ టైమ్స్ ఏ రాసింది, లేదా వాషింగ్టన్ పోస్ట్ ఏం రాస్తుంది, లేకపోతే నిన్న మూడీ అనే రేటింగ్ ఏజెన్సీ మోడీ పైన ఒక వ్యాఖ్యానం చేస్తారు, జాగ్రత్త పడకపోతే మీ రేటింగ్ తగ్గిపోతుంది అన్నట్టుగా హెచ్చరిక చేస్తారు. వాళ్ళు మనం తప్పడానికి వీలేదు అనుకోండి, వాళ్ళ పైన వాళ్ళు రేటింగ్ ఇస్తూ ఉంటారు బాగుంది. కానీ మనము మన దేశంలో చుదురుమదురుగా జరిగిన సంఘటనలు అవుతున్నాయో ఐసోలేటెడ్ స్టే ఇన్సిడెంట్స్ హియర్ అండ్ దేర్, షుడ్ వి గ్లోరిఫై దెమ్, షుడ్ వి హైలైట్ దెమ్, should we take them to such a level and then focus in the world as if there is no secularism, there is no protection to people, there is no democracy, there is no